హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. నిన్నే మనకు జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చింది, సెషన్ 1 ఎగ్జామ్. సో ప్రస్తుతం మనము మోడలెస్ మాదాపూర్ క్యాంపస్లో ఉన్నాము. అండ్ ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన పిల్లలతోటి ఒక ఫ్యూ మినిట్స్ మనము డిస్కస్ చేద్దాము. హౌ దేర్ జర్నీ ఎలా ఉంది, అసలు వాళ్ళు స్ట్రెస్ ఫీల్లో ఉన్నారా, లేకపోతే ఎలా ఇంత పాసిబిలిటీ అంటే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో మనతో పాటు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ వన్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, అదర్ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి. సో హియర్ ఈజ్ నిఖిల్ తేజ అండ్ దిషిత్ అగర్వాల్, రైట్? సో నిఖిల్ తేజ, యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు కదా? యా. కమింగ్ టు యువర్ జర్నీ, అంటే ఎలా ఉంటుండే నీ డే రొటీన్, ఎలా ఉంటుండే? నార్మల్గా పొద్దున్నే 7 అలా లేచేవాడిని. ఓకే. నార్మల్ తర్వాత కాలేజ్కి వచ్చి మాకు మామూలుగా 8 to 4:30 క్లాసెస్ ఉండేవి. ఆ తర్వాత 4:30 to 5 నార్మల్ బ్రేక్ ఉండేది. ఆ తర్వాత 5 to 7:30 అలా స్టడీ అవర్స్ ఉండేది. దాంట్లో మేము మామూలుగా ఫ్రీగా మాకు కావాల్సినవి చదువుకుంటా, అలా ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు, అలా అడిగి తెలుసుకొని బాగానే ఉండేది. అంటే 5 to 7 మధ్యలో కూడా మీకు సీనియర్ ఫ్యాకల్టీ ఉంటుండే? ఉన్నారు. సరే. దెన్ ఆఫ్టర్ 7:30కి 7:30 తర్వాత నార్మల్గా ఉండే ట్రాన్స్పోర్ట్ ఉండేది. ఎక్కడ నుంచి వస్తుండేను? మోతీనగర్. మోతీనగర్. ఎంత దూరం వస్తుంది ఇక్కడ నుండి? ఒక 5.5 kilometers. మేడం, మేబీ హాఫ్ అన్ అవర్, 1 hour వద్దా? హాఫ్ అన్ అవర్. దెన్ ఇంటికి వెళ్ళాక నేను జనరల్గా ఇప్పుడు రివిజన్ టైంలో నేను యాక్చువల్గా ఎక్కువ చదివాను. ఇంటికి వెళ్ళాక జనరల్గా అంత అంటే ఒక 1.5 hours చదివేవాడిని. రివిజన్ టైంలో ఒక 2.5 hours అలా ఇంటికి వెళ్ళాక చదివేవాడిని. ఓకే. అంటే ఓన్లీ చదవడమేనా, ఇంకేమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా జస్ట్ చదువుతూనే ఉన్నావు? అప్పుడప్పుడు చెస్ ఆడేవాడిని. ఓకే. లైక్ అండ్ సాటర్డే నైట్ అలా, సండే మధ్యాహ్నం అలా ఒక మూవీ. ఎవ్రీ వీకెండ్ మూవీ చూస్తుంది? ఆల్మోస్ట్ మూవీస్ వస్తుంటావు నువ్వు రెగ్యులర్గా? ఏ మూవీ చూస్తావు రీసెంట్గా ఎగ్జామ్స్ ముందు? ఎగ్జామ్స్ ముందు అంటే ఎగ్జామ్స్ ముందు చూసావు అసలు మూవీస్? చూసా, లైక్ 1-2 weeks ముందు మామూలుగా చూస్తానే ఉన్నాను. అంటే ఇట్లా ఉంటాయి ఈ టైంలో, మరి ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టాలని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏమనలేదా మీ పేరెంట్స్ కానీ? అంటే మామూలుగా ఎక్కువసేపు టీవీ చూస్తే మామూలు చదువుకోమనేవాళ్ళు, కానీ నార్మల్గా అంటే డైలీ ఒక మ్యాక్స్ 1 hour అలా చూసేవాడిని. వీకెండ్ ఓకే, కొంచెం ఎక్కువసేపు చూసేవాడిని. ఓకే. అలా. మరి వీటి వల్ల అకాడమిక్స్ ఏం డిస్టర్బ్ అవ్వలేదా ఎప్పుడు? ఎలా బ్యాలెన్స్ చేయగలిగావు మొత్తం? కాలేజ్లో నేను మామూలుగా డిసిప్లిన్గా చదువుకునేవాడిని. సో అలా సరిపోయింది ఆ టైం మరి కాలేజ్లో? ఓన్లీ ఫ్యూ అవర్సే కదా, మనం 1-2గా క్లాస్ అయ్యి తర్వాత ఓన్లీ ఫ్యూ అవర్స్ ఉంటుంది, సరిపోతుందా? సరిపోయేది. ఓకే. హౌ అబౌట్ యూ దిషిత్? హౌ వాజ్ యువర్ డే? ఎలా గడుస్తుండే ఈ 2 years, ఎలా గడిచింది? So in the morning I would wake up about at 6:30 or 7, but You to start at 7:30? no, it starts at 8, but I would reach college about 8:30 or Daily? almost Daily. daily. Great. Yes. Okay. So after that it was mostly just listening to classes up to 4:30. 4:30 to 5, some break and enjoying with friends, and then 5 to 8 I would stay for study hours. Okay. What you will do in study hours? I will just think about what I want to study, and that plan I will finish by end. Okay. Then Then I would go home at night. I would just go home, eat dinner and sleep. and study at home No, I don't study at even before exams? no, even on Sundays I wouldn't study at What do you do on Sundays? mostly it's just like maybe mostly we would be out on Sundays. We would go to watch some movie in theater or something. Almost every Sunday that was the Okay. plan. Even the most recent days? No, just before the exam I stopped. Because I wanted to just like keep my mind calm before exam. So But these 2 years you have enjoyed? yeah, same. It was not different. No. So, you don't have college on weekends? Sundays? Then exam? మండే వీక్ మధ్యలో అలా ఉండేది. వీక్ మధ్యలో ఉంటుంది, మండే ఉంటుంది, సండేస్ ఎగ్జామ్ ఉండవు. ఓకే. హౌ యూస్ టు హ్యాండిల్ లైక్ స్ట్రెస్? ఎలా హ్యాండిల్ చేస్తుంటే స్ట్రెస్గా ఫీల్ అవుతుంది నా ఎప్పుడు? No. Even final exam was just normal, like Monday test. It was just ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ అనిపించలేదా ఫైనల్ ఎగ్జామ్ మీకు? వై యూ ఫీల్ లైక్ దట్? నాకు ఆల్రెడీ ముందే
ఇలా సెంటర్‌లో తీసుకొని రాయిపిచ్చారు. ఇలా బయట బయటికి తీసుకెళ్తుండేనా మిమ్మల్ని? బయట సెంటర్స్‌లో రాయిపిచ్చారు. సేమ్ సిమిలర్ సెంటర్స్‌లో. ఓకే. అంటే మీకు ఆల్రెడీ ఒక ఎక్స్‌పోజర్ వచ్చేసింది ఎలా రాయాలని చెప్పేసి. సో, ఫియర్ పోయింది. అండ్ హౌ అబౌట్ లైక్ ఎగ్జామ్స్ క్వెషన్స్ కొన్ని క్వాలిటీ ఎక్కువ ఉంటాయి అనిపిస్తది కదా! ఫైనల్ ఎగ్జామ్స్ అది ఎలా ఉంటుండే క్వెషన్? ఆల్మోస్ట్ సేమ్ మెయింటైన్ చేశారు. ఇక్కడ, అక్కడ. ఆ. ఓకే. ఏ మీ ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడుతున్నప్పుడు సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ లైక్ ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క గ్రాండ్ టెస్ట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ స్కోర్ అంటాం. అంటే డిఫికల్టీ వైజ్, టైమ్ మేనేజ్మెంట్ వైజ్ these exams were same. వాట్ హెల్ప్డ్ యూ లైక్ టు అచీవ్ దిస్ పాయింట్ లైక్ మోర్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్? It was mostly that the teachers were always ready to clear your doubts. They wouldn't be like, why did if I explained why do you have doubt? ఎప్పుడు కోప్పడలేదు ఊకడు. Huh? Never. And then what made you to like correct your problems? Our teachers always, whenever if we had some doubts, or we would just ask the teachers and they would guide us at each and every step. They would tell us, they would recommend us, "Id cheyi, ad cheyi," ala. Okay. And you are not studying at home. No, I don't. Did your parents like they didn't scold you? No. It was like just in college it was sufficient. Most of the days I was staying till 8. Then after going home, no need to do anything. Then Sunday, that one break we need. Otherwise, Apart from academics, what do you do? I enjoy astronomy. Okay. So like I watch through my telescope at night. I look at stars, and that is one thing I do. And yeah, that's all. And sometimes most of the times it's movies or some entertaining activities or some Olympiad problems for fun. Okay. It like these academics haven't disturbed you in hobbies or No, nothing. Okay. How about you? Like you are playing chess, right? Frequently. With whom you will play? ఆన్‌లైన్. ఆన్లైన్. ఓకే. సో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ముఖ్యంగా ఎర్రర్ నోట్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటాం కదా! ఎప్పుడైనా నీకు అనిపించిందా అసలు ఇంత ఎలా హ్యాండిల్ చేయాలి ఈ క్వెషన్స్ కానీ, లేకపోతే సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి ఇంకా ఇంటికెళ్ళినా కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు మరి ఎగ్జామ్ డౌట్ వస్తుండే కదా ఇంటికెళ్ళినప్పుడు కూడా ఇట్లా ఫేస్ చేస్తుండేవి? మామూలుగా ఏ డౌట్ వచ్చినా ఫ్యాకల్టీ ఇక్కడ అన్నీ క్లియర్ చేసేవాళ్ళు. అండ్ మమ్మల్ని ఎగ్జామ్ తర్వాత కూడా ఇలా అడిగేవాళ్ళు. ఇలా ఈ క్వెషన్ ఎందుకు ఇలా తప్పు చేసావు అలా అని బాగా. సో అది కూడా హెల్ప్ అయింది. ఓకే. ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయ్యావా? ఇది అవ్వదు నాతోటి ఇంకా అవ్వదు ఈ 2 years అలా ఏమి ఎప్పుడు? అంటే మీకు ఫౌండేషన్ ఉందా? ఉంది. ఓకే. నీకు ఎప్పుడైనా వచ్చిందా? డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ దిస్ ఇస్ లైక్ వాట్ జర్నీ ఐఎమ్ గోయింగ్ టు? In the start, in second year, I missed few classes. So due to some reasons, so I was feeling that now how will I cope up with the syllabus? But my teachers, they were like, they sat with me and they explained everything. Completely for you or? Whatever I missed, they explained to me. ఓకే. మీ సెట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. So that I wouldn't be behind in syllabus. ఎప్పుడైనా లో అయినప్పుడు ఏం చేస్తుంటాను? వెన్ యూ ఫీల్ లైక్ లో? It was never like that. It was always the same. ఓకే. యూ ఎంజాయ్డ్ ద జర్నీ. నీకు ఎప్పుడైనా లో అయినప్పుడు ఏం చేస్తున్నాను? అంటే ఇప్పుడు యూజువల్గా అవుతుంటాయి మార్క్స్ రావు ఒకసారి సరిగ్గా చదవను, ఒకసారి సరిగ్గా దాన్ని అవ్వదు. ఏం చేస్తుండే అసలు? మళ్ళీ దాన్నే అసలు తప్పు ఎందుకు చేసామనేది ఫస్ట్ అనాలిసిస్ ఓకే, మిస్టేక్ రికగ్నైజ్ కూడా ఓకే. లో అయినప్పుడు ఇప్పుడు నాకైతే అనిపిస్తుంది లో అయినప్పుడు ఇది ఏంది చదవడం అనిపిస్తుంది. When I felt low, sometimes I would talk to my mother, or so she would motivate me, or my teachers also. I would speak to Manikanta sir. He would also motivate me if I felt. Motivate you always. Yes. Nehru sir also. అండ్ ఎలా రాగానే హెల్ప్ అవుతుందా? తిరుగు పంట ముచ్చం పెట్టుకుంటే ఈ మధ్య ర్యాంక్ రాదంటారు, తప్ప దూరం కూర్చోమన్నట్టుంటారు కదా. అలాగా అంటే డిస్కస్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కో ఐడియా, ఒక్కో వే ఆఫ్ సాల్వింగ్ అలా అవి కూడా తెలుస్తూ ఉంటాయి. ఓకే. హౌ మచ్ ర్యాంక్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? 700. ఎంత పర్సెంటేజ్ మీకు? 99.948. ఓకే. అండ్ యూ? About 230, 99.98. ఓకే. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ విత్ యూ. అండ్ మిమ్మల్ని చూస్తుంటే కూడా ఎక్కడ కూడా మీరు స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా కంప్లీట్ ఈ 2 years జర్నీని లైక్ ఎంజాయ్ చేస్తూ చదివారు. ఐ ఫీల్ లైక్ దట్, రైట్? Yes. సో ఇది మీరు చూసారు కదా, వీళ్ళ మాటల్లోనే మాడ్యులస్ యొక్క కల్చర్ మనకు కనబడుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరనే కాదు, నేను ఇక్కడికి రావడం ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చాను. ఐ స్పోక్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడాను.
అందరూ కూడా యూజువల్గా లెర్నింగ్ అనేది ఒక స్ట్రెస్ లాగా కాకుండా ఇట్స్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అంటాం కదా, అది ఐ కెన్ సీ ఇన్ దర్ ఫేసెస్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫదర్మా ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.